అనగనగా ఒక ఊరిలో ఒక ఇంట్లో ఎర్రని కోడిపెట్ట ఉండేది. అది చాలా చురుకైనది మరియు కష్టపడి పనిచేసేది. అదే ఊరిలో ఒక సోమరి పిల్లి, ఒక బద్ధకస్తుడైన కుక్క మరియు ఏ పనీ చెయ్యని ఒక బాతు కూడా ఉండేవి. వాళ్లు రోజూ కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉండేవారు. ఒకరోజు కోడిపెట్ట నేలమీద తవ్వుతూ ఉండగా దానికి కొన్ని గోధుమ గింజలు దొరికాయి. ఆహా! ఈ గోధుమ గింజలు ఎంత బాగున్నాయో! వీటిని తీసుకెళ్ళి పొలంలో నాటితే అందరూ రొట్టెలు చేసుకోవచ్చు అని ఆనందంగా అనుకుంది. వెంటనే తన స్నేహితుల దగ్గరకు పరుగెత్తింది. మిత్రులారా, చూడండి, నాకు గోధుమ గింజలు దొరికాయి. ఈ గింజలను పొలంలో నాటడానికి నాకు ఎవరు సహాయం చేయడానికి వస్తారు అని అడిగింది. ఛీ, నేను రాను అంది పిల్లి ఎండలో పడుకుని. ఓఫ్, నేను రాను అంది బద్ధకంగా కుక్క నిద్రపోతూ. క్వాక్ క్వాక్, నేను రాను అంది బాతు నీళ్లలో ఆడుకుంటూ. సరే అయితే నేనే నాటుకుంటాను అని కోడి నిరుత్సాహంగా అంది. ఆ గింజలను తీసుకెళ్లి తనే కష్టపడి పొలంలో నాటింది. కొన్ని రోజులకు ఆ గింజలు మొలకెత్తి పెరిగి పచ్చని పైరు అయ్యింది. పైరు బాగా పండి బంగారు రంగులోకి మారింది. కోడి మళ్ళీ తన స్నేహితుల దగ్గరకు వెళ్ళింది. మిత్రులారా, చూడండి, పంట ఎంత బాగా పండిందో! ఈ పంటను కోయడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడిగింది. ఛీ, నాకవ్వదు అంది పిల్లి. వూఫ్, నాకవ్వదు అంది కుట్ట. క్వాక్ క్వాక్, నాకవ్వదు అంది బాతు. సరే అయితే నేనే కోసుకుంటాను అని కోడి అంది. తనే రోజంతా కష్టపడి ఆ పంటను కోసింది. కోడి పంటను ఇంటికి తెచ్చి వాటినుండి గింజలను వేరుచేయవలసి వచ్చింది. మిత్రులారా, ఈ గింజలను వేరుచెయ్యడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడిగింది. పిల్లి, కుక్క, బాతు మూడు ఒక్కసారిగా నేను రాను అంటే నేను రానని సమాధానం చెప్పేశాయి. సరే అయితే నేనే వేరు చేసుకుంటాను అని కోడి అంది. తనే కష్టపడి గింజలన్నీ వేరుచేసింది. ఇప్పుడు ఆ గింజలను పిండి మిల్లుకు తీసుకెళ్లి పిండి పట్టించాలి. మిత్రులారా, ఈ గింజలను మిల్లుకు తీసుకెళ్లి పిండి పట్టించడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడిగింది. మూడు ఒకటి తర్వాత ఒకటి చెయ్యము అని అడ్డంగా తల ఊపేశాయి. సరే అయితే నేనే తీసుకెళ్తాను అని కోడి అంది. తనే ఆ బరువైన గింజల బస్తాను మోసుకుంటూ మిల్లుకు వెళ్లి పిండి పట్టించుకొచ్చింది. కోడిపిండిని ఇంటికి తెచ్చి నీళ్లు కలిపి ముద్దగా చేసి ఒక చక్కని రొట్టెను తయారుచేసింది. దాన్ని పొయ్యిలో పెట్టి కాల్చింది. కొద్దిసేపటికి అబ్బా అబ్బా, ఎంత మంచి వాసన వస్తోందో అనుకుంటూ ఆ వాసనకు పిల్లి, కుక్క, బాతు అన్నీ కోడి ఇంటి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాయి. కోడి వేడి రొట్టెను బయటకు తీసింది. అప్పుడు తన స్నేహితులను చూసి ఇలా అడిగింది. మిత్రులారా, రొట్టె సిద్ధంగా ఉంది. ఈ రొట్టెను తినడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? నేను చేస్తాను అని పిల్లి గట్టిగా అరిచింది. నేను చేస్తాను అని కుక్క ముందుకు దూకింది. నేను చేస్తాను అని బాతు రెక్కలు కొట్టుకుంది. అప్పుడు కోడిపెట్ట గట్టిగా, లేదు, మీరు ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు కదా అంది. గింజలు నాటడానికి ఎవరూ రాలేదు. పంట కోయడానికి ఎవరూ రాలేడు. గింజలు వేరు చేయడానికి ఎవరూ రాలేదు. పిండి పట్టించడానికి ఎవరూ రాలేదు. ప్రతి పని నేనే ఒంటరిగా కష్టపడి చేశాను. కాబట్టి ఈ రొట్టెను నేనే తింటాను అని చెప్పి కోడి ఆ రుచికరమైన రొట్టెను తన పిల్లలతో కలిసి హాయిగా తినేసింది. పిల్లి, కుక్క, బాతు సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాయి. కథలోని నీతి ఏంటంటే, సోమరితనం ఉండకుండా కష్టపడి పనిచేస్తేనే ఫలితం దక్కుతుంది.